అన్ని దిక్కుల్లా చికెన్ కొట్లే కనిపిస్తున్నాయే. ఒక్క సందు కూడా వదిలిపెట్టలేదు. అన్ని చోట్ల చికెన్ కొట్లే ఉన్నాయి. ఇక్కడ మన పని సులభంగా అయ్యేట్టుంది. పగటి పూట ఊర్లో ధైర్యంగా తిరుగుతూ ఉండొచ్చు. కోడి సంగతి తర్వాత ఒక్క కోడి ఈక కూడా దొరకడం లేదు. పరిస్థితి దారుణంగా ఉంది. ఇవి కోడి ఈకల్లా ఉన్నాయే అంటే ఈ ఇంట్లో ఖచ్చితంగా కోడి ఉందనే అర్థం. అద్భుతం. నా తలకాయ ఏంటబ్బా ఇదే? అమ్మా, నా టెక్స్ట్ బుక్ కనిపించడం లేదు. ఏంటి టెక్స్ట్ బుక్ కనిపించడం లేదా? రేపు నీకు పరీక్ష ఉంది కదా, పుస్తకం అక్కడే ఉంటుంది నాన్న, కాస్త బాగా వెతుకు. అరే గట్టోళ్ళ ఉన్నాడే, ఈడెవడో తెలివి తక్కువ వాళ్ళ ఉన్నాడు. పుస్తకాన్ని తీసి బయట ఇసిరిపారేసి అది కనిపించడం లేదంటున్నావా నువ్వు? చదువును తప్పించుకోవడానికి ఈ పిల్లలు చూసారా ఎంతెంత పనులు చేస్తున్నారో. ఆహా, ఇవి నాటుకోడి పిల్లల్లా ఉన్నాయి. రండి రండి బంగారాలు రండి. ఈ ఇంట్లో చాలా నాటుకోళ్ళు ఉన్నాయి అనుకుంటాను. ఈ రోజు నేను కుక్క తోక తొక్కొచ్చినట్టున్నాను. మెల్లగా తింటే ఎంతైనా తినొచ్చని పెద్దలు అనేవారు. అదే విధంగా మెల్లగా వేచి చూస్తుంటే వచ్చే కోడి పిల్లల్ని మెల్లగా నా కడుపులోకి లాగించేసేయొచ్చు. అదృష్టం కలిసి వస్తే ఏదైనా దొక్కుతుంది మనకే. ఈ రోజు నాకు కోళ్ళ పండుగే. వీటన్నిటినీ నేను ఒక్కనే తింటున్నానని తలుచుకుంటుంటే అవును, వీళ్ళకి మనం లెక్క పెట్టడం నేర్పించాం కదా, ఇకపై మనం ఏబిసిడీలు నేర్పిద్దామా? ఏబిసిడీలా అంటే ఏంటమ్మా? ఇంగ్లీష్ ఎల్తికలేనమ్మా. ఏబిసిడి చదివించవచ్చు, కానీ ఎలా నేర్పించడం, ఎవరు నేర్పిస్తారు? అందుకు ఏబిసిడీలు తెలిసే ఒక మంచి మాస్టర్ని వెతకాలి. నేను బయట కనుక్కుంటాను. నా చిరకాల కోరిక ఈ రోజు నెరవేరేలా ఉందే. ఏది ఏమైనా సరే వీటికి ఇప్పుడు కావాల్సింది ఏబిసిడీలు నేర్పించడానికి ఒక మాస్టర్. కానీ నాకు కావాల్సింది ఈ కోడి పిల్లలు. ఇక్కడ అందరి ఆశలు నెరవేరాలంటే దానికి ఒకే ఒక్క మార్గం ఉంది. డింగ డింగ డింగ. నేను బాగా కనుక్కున్నాను, కానీ ఏబిసిడి నేర్పించే విధంగా ఇక్కడ ఎవ్వరూ లేరు. హలో, హౌ ఆర్ యు కోళ్ళ నాన్న మరియు కోళ్ళ అమ్మాయి? హాయ్ హాయ్ కోడి పిల్లలు, ఆర్ యు హ్యాపీ? ఏంటి, కాఫీనా? అమ్మా, ఆయన కాఫీ అడుగుతున్నారు. అరే నేను కాఫీ టీలు అడగడం లేదు కోడి పిల్లలు. హ్యాపీ సంతోషం. ఇంగ్లీష్ అమ్మా. అరే ఇంగ్లీష్ అండి. ఇంగ్లీషా? అవును, మీరెవరు? ఐఎమ్ సారీ, నన్ను పరిచయం చేసుకోవడం నేను మర్చిపోయానులే. నేను గుంటనక్క ఇంగ్లీష్ మాస్టర్ని. అడవిలో స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ ని జరుపుతూ ఉంటాను. ఎంతటి ముద్దోడినైనా సరే సరళంగా ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళ తయారు చేయడంలో నేను సిద్ధహస్తుని తెలుసా. పోయినసారి వచ్చిన బ్యాచ్ లో 2 మంచి నాటుకోడి ఫ్యామిలీలు కూడా ఉన్నాయి తెలుసా. ఒకే ఒక్క సిట్టింగ్ లో ఆ కోళ్ళన్నిటికీ ఇంగ్లీష్ నేర్పించిన వాడే ఈ టీచర్. అడవిలోకి వచ్చి నేర్చుకోవడానికి ఇబ్బంది పడే పిల్లలందరికీ నేను వాళ్ళ ఇంటికే వచ్చి నేర్పించే అలవాటు నాకున్నది. అవునా, ఇది చాలా బాగుంది. అలా అయితే మా పిల్లలకి మీరు ఏబిసిడీలు నేర్పిస్తారా?
అసలు నా పనే నేర్పించడం కదా. పిల్లల చదువు గురించి మీరు ఏం ఆలోచించకండి. ఇకపోతే మీ విషయం. ఏంటి మా విషయమా? ఏం లేదు, నా ఉద్దేశం ఏంటంటే మీరు కూడా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు కదా అని. చదువుకోవాలి అనిపిస్తే దానికి వయసు చూడనక్కర్లేదండి. అవునవును. ఓ, ఇంతకు మించి మేం చదివి ఏం చేయబోతున్నాం? మీరు ఏమీ చేయనక్కర్లేదు. చేయవలసిందంతా నేనే చేస్తాను. ఇక్కడుండే మీ బంధువుల కోళ్ళు, పక్కింటి వాళ్ళ కోళ్ళు అందరి దగ్గరికి వెళ్ళి నా దగ్గరికి రమ్మని చెప్పండి. అందరికి కలిపి ఒకే సమయంలో చటుక్కు నేను క్లాస్ చెప్తాను అంటున్నాను. వాళ్ళందరినీ తర్వాత పిలుద్దాం. ప్రస్తుతానికి మాస్టర్ మా పిల్లలకి ముందు నేర్పించండి. ఓకే 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 ముందు వాళ్ళకి నేర్పించాలి. స్టూడెంట్స్ రండి రండి, మనం వెళ్ళి ఏబిసిడీలు నేర్చుకుందాం. A-N-D and B B-A-T bat C-C-A-T cat D-D-O-G dog E-E-L-E-P-H-A-N-D elephant F-F-A-N fan G-G-U-M gum H-H-E-N hen I-I-C eyes J-J-O-K-E-R joker K-I-T-E kite L-L-A-M-B lamb ఇక్కడ చూడు M-A-N-G-O mango N-O-S-E nose O-R-A-N-G orange P-A-R-R-O-T parrot Q-U-E-N-Q R-R-A-I-N-B-O-W rainbow A-B-C-D-E-F-G-H-I-J-K-L-M N-O-P-Q-R-S-T-U V-W-X-Y-Z A-B-C-D-E-F-G-H-I-J-K-L-M N-O-P-Q-R-S-T-U V-W-X-Y-Z. Yes. H-E-E-P sheep T-I-G-E your tiger U-M-B-R-E-L-L-A umbrella V-E-I-O-L-A-N violin W-A-T-C-H watch X-R-A-Y X-ray Y ఛాన్స్ కొట్టావు. Y-A-K yak Z-D-B-R-A zebra A-B-C-D-E-F-G-H-I-J-K-L-M N-O-P-Q-R-S-T-U V-W-X-Y-Z A-B-C-D-E-F-G-H-I-J-K-L-M N-O-P-Q-R-S-T-U V-W-X-Y-Z. A-B-C-D-E-F-G-H-I-J-K-L-M N-O-P-Q-R-S-T-U V-W-X-Y-Z. A-B-C-D-E-F-G-H-I-J-K-L-M నన్ను కొరికి చంపవద్దు